పట్టేసిందిరా. ఏమైంది భయ్యా? నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు? హావ్, నేను నీ లెక్క ఉన్నా, నువ్వు నా లెక్క ఉన్నావు. అయితే ఏంది? మీ ఫాదర్ పేరేంటి? నరసింహాచారి. ఏ చారీనా? మరి మేము నాయుడులమే, మనిద్దరం ఇలా. ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా? దొంగ మొగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవులు ఉన్నారు, రిలేషన్ ఉందా? అంతెందుకు, మొన్న ఈ మధ్యలో వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారు, రిలేషన్ ఉందా? కరెక్టే. బై ది వే, నా పేరు కుశాల్. ఐఆమ్ ప్రేమ్ కుమార్, ముద్దుగా లవా అని పిలిపించుకుంటాను. డ్రింకర్స్ క్యాబ్ డ్రైవర్ని. అర్థం కాలేదా? నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను. అంటే నన్ను ఇక్కడికి? నేనే. ఓకే. ఏ చిచ్చా, శుభోదయం. ఎవడై నువ్వు వరసలు కలిపి మాట్లాడుతున్నావు? తాగుబోతు మాటలు గాల్లో రాత్రులని మళ్ళీ ప్రూవ్ చేసినారు చిచ్చా. నన్ను తాగుపోతుంటావా? అసలు ఎవడ్రా నువ్వు? చీచా, మీరు రాత్రి బార్లో ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది. మా తాగుబోతుల అండదండలా అన్ని నీకుంటాయా? అవును, నీ అడ్రస్ ఎక్కడా? నైట్ టైం ఈ క్యాబ్ లో, డే టైం బస్ స్టాప్లు పార్క్లు గట్లా. అసలు నీలాంటి ఇల్లు ఉండాలి. ఇదిగో ఇదే నా ఇల్లు, ఈ ఇంట్లో నేను ఒక్కనే ఉంటాను. ఇక అవుట్ హౌస్ గాలి ఉంది, తొందరగా వచ్చేసాయి. సార్ అద్దె కట్టుకోలేను సార్. అద్దె వద్దులేవయా. ఓహో, ఓసీగా ఏసీ రూమ్ కమిట్ అయ్యా అన్నా. చూడు బాబు, కమిట్మెంట్లు అన్ని క్యాన్సిల్. అద్దె 10,000, అడ్వాన్స్ 20,000 ఇస్తే ఉండు, లేకుంటే గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా నేనే. తాగినప్పుడు రమ్మండు, దిగినప్పుడు ఫ్రీగా ఉండడానికి ఏదైనా ధర్మసత్రం అనుకున్నావా? ఇప్పుడే కదా లోపలికి వెళ్ళావు, అప్పుడే బాత్రూమ్ లోంచి వస్తున్నావేంటి? అసలు ఎవరండి మీరు? భయ్యా, నేను గిరి ఉండట్లే, నేను జంప్. ఉడంబ ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ల ఇద్దరు ఒకేలా ఉన్నారేంటి? అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. అంతే కదా. $20,000 చూసింది చాలు. మరి ఇద్దరు ఒకేలా ఉన్నారు. మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ తాత, ఇద్దరు ఒకే తల్లి పిల్లల కాదు, ఒకే ట్యాప్ కింద వాటర్ తాగారట, అందుకే ఒకేలా పుట్టామట. ఒకే ట్యాప్ కింద నీళ్ళ. అయ్యా, ఈ రూమ్ తో నీకు మస్త్ అవసరం ఉన్నట్టుంది. ఏంటి అది? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయా? అయ్యా, నువ్వు కాకవి కాదు భయ్యా, కేకవే. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. హలో, నేను చెప్పింది ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక అందమైన అమ్మాయి కావాలని. ఇక చాలు, అసలు మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. అదో పెద్ద కథ. ఓ, ఫ్లాష్ బ్యాక్. అయితే 1 మినిట్.
ఇప్పుడు చెప్పాయా? మా అమ్మ నాన్న నా చిన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ టైంలో మా అమ్మమ్మ కూడా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను ఎక్కడ అనాథనైపోతానన్న భయంతో. ఒరే సుబ్బు, నాకు టైం అయిపోయిందిరా. అమ్మా నీకేం కాదే. నా చివరి కోరిక ఒక్కటి మిగిలిపోయిందిరా. చెప్పమ్మా. నీ కూతురు సుబ్బలక్ష్మిని ఖుషిగాడికిచ్చి పెళ్లి చెయ్యరా. తప్పకుండానమ్మా. నేను నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? చిన్నప్పటి నుంచి సుబ్బలక్ష్మిని చూడడం వల్ల తన్ని పెళ్లి చేసుకోవాలన్నా, తనతో జీవితం షేర్ చేసుకోవాలన్న ఫీలింగే పోయింది. నీకు ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా మా అమ్మకి నేను మాట ఇచ్చాను, ఈ పెళ్లి జరిపించి తీరుతాను. అది కాదు మావయ్య, నేను చెప్పాను. చూడలుడు, పదవి కోసం ప్రాణాలే తీసినోడిని. పరువు దాకా వస్తే వాడు వీడని చూడను, తెగ నరుకుతా. మావయ్య నేను ఇంకేం మాట్లాడుకో, రేపే మీ పెళ్లి. మావయ్య నన్ను క్షమించండి. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి వస్తాను. దయచేసి నా కోసం వెతకద్దు ప్లీజ్. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. బుద్ధున్నాడు ఎవడన్నా లెటర్లో ఎక్కడ పారిపోతున్నారు రాస్తాడా? అంటే నాకు అబద్ధాలు చెప్పే అలవాట్లేదు. మరి మాకు అదే పని. లవా, నాకు అందమైన అమ్మాయిని వెతికి పెట్టాలి. ఈ సిటీలో అందమైన అమ్మాయిలు ఉంటారా? ఉంటారా? అస్సలు హైదరాబాద్ పోరీల గురించి నీకు చెప్పాలంటే